బ్రేకింగ్ న్యూస్ కరడుగట్టిన మావోయిస్టు హిడ్మా కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వచ్చినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల సుక్మా పోలీసుల ముందు లొంగిపోయారు హిడ్మా అనుచరుడు ఓఎం లక్ము. ఇతను పోలీసులకు కీలక సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కర్రెగుట్టల ఆపరేషన్ సమయంలో తప్పించుకున్న హిడ్మా ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి తెలంగాణ వైపు వచ్చారంటున్నారు లక్ము. ఏప్రిల్లో హిడ్మాను టార్గెట్ చేసి భారీగా కర్రెగుట్టల్లో కూంబింగ్ చేశాయి భద్రతా దళాలు. బలగాలు చేరుకోకముందే కొంతమంది రక్షణ దళంతో సేఫ్ జోన్ కు వెళ్లారు హిడ్మా. ఆయనకు తెలంగాణ రాష్ట్ర కమిటీ రక్షణ కల్పిస్తోందని పోలీసులకు చెప్పారు లక్ము. లక్ము చెప్పిన వివరాలను నిఘా వర్గాలతో చెక్ చేస్తున్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు. లక్ము చెప్పినట్లు హిడ్మా నిజంగానే తెలంగాణలోకి వచ్చాడా? హిడ్మా ప్రస్తుతం ఎక్కడున్నాడు? ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న మావోయిస్టుల్లో హిడ్మానే కీలకమంటున్నారు పోలీసులు. సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక ఆదివాసీ హిడ్మా. అత్యంత దారుణమైన దాడులు చేయడంలో హిడ్మా ఎక్స్పర్ట్. హిడ్మాను పట్టుకుంటేనే మావోయిస్టులను అంతం చేయగలమంటున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, హిడ్మా కోసం దళాలన్నీ వేట అయితే కొనసాగిస్తున్నాయి. లక్ము చెప్పిన ఆధారాలతోనే హిడ్మా వేట అనేది కొనసాగుతోందా? ప్రస్తుతం ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇంటరాగేషన్ సమయంలో లక్మా కొన్ని విషయాలు చెప్పాడని చెప్పి ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తున్నాయి. లక్మా చెప్పిన వివరాల ప్రకారం హిడ్మా కోసం పోలీసుల వేట సాగింది. కర్రెగుట్టలో తలదాచుకున్న లక్మా కోసం దాదాపుగా 2000 మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగి జల్లెడబెట్టారు. అక్కడ ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ మధ్య కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కానీ హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని సేఫ్ జోన్కి వెళ్ళాడని చెప్పి తర్వాత నిఘా వర్గాలు గుర్తించాయి. కానీ ఇప్పుడు లక్మా చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర కమిటీ సేఫ్ జోన్లో ఉంచాలన్న కూడా ఇప్పటి ఆపరేషన్ ప్రకారం చూస్తే హిడ్మాని పట్టుకోవడం ఈజీనే. ఎందుకంటే అబుజ్మడ్ కానీ, రాయపూర్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ అడవులన్నింటినీ జల్లెడ పడుతున్న కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణలో ఉన్న అడవులపైన కూడా దృష్టి సారించాయి. కానీ హిడ్మాని పట్టుకోవడం చాలా ఈజీనే. ఎందుకంటే వీళ్ళ ఆపరేషన్ ప్రకారం చూస్తే ఇప్పుడు లక్మా చెప్పిన వివరాల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర కమిటీ హిడ్మాను కాపాడుతుంది, హిడ్మాను ఒక సేఫ్ జోన్లో ఉంచానని చెప్పి చెప్తున్నారు. కానీ హిడ్మా ఏ సేఫ్ జోన్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అన్నది మాత్రం కరెక్ట్గా లక్మా ఇప్పుడు ఇంటరాగేషన్లో పూర్తిగా ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి సెంట్రల్ కమిటీలో ఉండి మావోయిస్టు పార్టీలో విధ్వంసకర ఆపరేషన్లు చేయడంలో కానీ విధ్వంసకర అంటే ఒక స్కెచ్ గీసి అక్కడ అటాక్ చేయడంలో కూడా నిష్ణాతుడు. హిడ్మా అంటేనే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా భయమని చెప్పచ్చు. తన వెంట దాదాపుగా 40 మంది బలగాలను ఉంచుకుంటూ అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతము ఆపరేషన్ కగారు కొనసాగుతున్న తరుణంలో హిడ్మా అనే వ్యక్తి సైలెన్స్ అయ్యాడు. తాను ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఎవరికి సరిగా తెలియని పరిస్థితి. అలాగే ఇప్పుడు మిగిలిన మావోయిస్టులు కూడా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కావచ్చు, దామోదర్ కావచ్చు, వెంకటేష్ కానీ, మల్లారాజిరెడ్డి కానీ కొంతమంది పీపుల్ అంటే 25 నుంచి 40 మంది మధ్య ఉన్న కేంద్ర కమిటీకి సంబంధించిన వ్యక్తులు, రాష్ట్ర కమిటీలో ఉన్న కీలక వ్యక్తులు కూడా ప్రస్తుతం దొరకలేని పరిస్థితి అయితే చాలా వరకు ఏర్పడింది. ఏప్రిల్లోనే హిడ్మాను టార్గెట్ చేశామని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నా కూడా హిడ్మా మాత్రం ఇప్పటికీ ఎవరి కనుసన్నల్లో కానీ, నిఘా వర్గాల్లో కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం కానీ, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా ఎక్కడ కూడా టచ్ అయితే కాలేదు. హిడ్మాకు సంబంధించిన కనీస సమాచారం అయితే సేకరించలేకపోయారు. మల్లోజుల వేణుగోపాల్ కూడా సేమ్ ఇదే విషయాన్ని తాను కూడా హిడ్మాని స్టేట్ కమిటీ కాపాడుతుందన్నారు. ఒకవైపు మల్లోజుల వేణుగోపాల్ కానీ, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కానీ నగేష్, లక్ముని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయా లేదంటే తనంతటా తానే లొంగిపోయాడా? లక్ము చెప్పిన విషయాలు నిజమని ఏ విధంగా నమ్మవచ్చు? అంటే లక్మా లొంగుబాటు కూడా మల్లోజుల వేణుగోపాల్ కనుసన్నలోనే జరిగిందని చెప్పి చాలామంది మాజీ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్ తన భార్య తారక్క మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లాస్ట్ ఇయర్ లొంగిపోయిన తర్వాత తారక్క తన భర్త లొంగుబాటు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు కూడా వ్యూహ రచన చేసింది. అదే సమయంలో ఫడ్నవీస్ కూడా మల్లోజుల వేణుగోపాల్ మా టచ్లోనే ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు. ఈ మధ్య కాలంలో చాలా పరిణామాలు మారాయి. మల్లోజుల వేణుగోపాల్
తాను లొంగిపోయే సందర్భంలో మావోయిస్టు పార్టీని విభేదిస్తున్నట్టు రకరకాల లేఖల్ని తనకు సంబంధించిన గ్రూపుల ద్వారా బయటకు స్ప్రెడ్ చేశాడు. మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక విధానాన్ని వదిలివేసి ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి జనజీవన స్రవంతిలో రాజకీయం చేయాలి, జనజీవన స్రవంతిలో పోరాటాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. కానీ మావోయిస్టు పార్టీ తన సైద్ధాంతిక సిద్ధాంతం కట్టుబడి ఉండి అంటే తుపాకీతోనే పోరాటం అన్న రీతిలో వాళ్ళు మావోయిస్టు పార్టీలో సభ్యులు కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా సీకాసా కానీ సిపిఐఎంఎల్ కానీ మావోయిస్టు పార్టీల గ్రూపులన్నీ కూడా ఖచ్చితంగా పోరాడతామనే వాళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ శాంతి చర్చల ప్రతిపాదన మీదనే వాళ్ళు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఇవాళ కట్ట రామచందర్ రెడ్డి అంత్యక్రియలు కూడా సిద్దిపేట జిల్లాలో జరిగాయి. అక్కడ కూడా చాలామంది మావోయిస్టులు, ప్రజా సంఘాలు, పౌరకులు కూడా సేమ్ శాంతి చర్చల కోసమే డిమాండ్ చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా లొంగుబాటుకు ముందుకు రావడం లేదు, బయటకు వస్తామని చెప్పడం లేదు. కానీ మల్లోజుల వేణుగోపాల్ అలాగే ఆశన్న తన ఇంటర్వ్యూలో చెప్పాడు, అంటే తాము బయటకు వచ్చిన నక్సలైట్లుగా తుపాకీని మాత్రమే వదిలిపెట్టాం, పోరాటం కొనసాగుతుందన్నాడు. కానీ పోలీసుల కనుసన్నల్లో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ తుపాకీ లేకుండా ఎలా పోరాటం చేస్తారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే వేణుగోపాల్ని అలాగే లక్మాని ఇప్పుడు తను చెప్తున్న వారు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరినీ కూడా ద్రోహులుగానే పరిగణిస్తున్నారు, ద్రోహులుగానే బయట ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో హిడ్మా కోసం వేట అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. లక్మా ఇంటరాగేషన్లో చెప్పిన వివరాల ప్రకారం అయితే కర్రెగుట్టల్లో ఉన్నా కూడా కర్రెగుట్ట ఎందుకంటే ఛత్తీస్గఢ్ కానీ 2-3 రాష్ట్రాలకు విస్తరించి ఉన్న భారీ అడవులు, 1000 ఎకరాల విస్తీర్ణమైన ప్రాంతం అది. ఇప్పటికే ఆ ప్రాంతంలో డ్రోన్లతో కానీ హెలికాప్టర్లతో కానీ రకరకాలుగా శోధన చేశాయి. ఆల్రెడీ అక్కడ ఆ ప్రాంతంలో అన్ని రకాలుగా నిఘా పెట్టాయి. కానీ హిడ్మాకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ హిడ్మా ఎక్కడ ఉండడం మాత్రం ఎవరికి తెలియదు. ఒకవేళ హిడ్మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 5 రాష్ట్రాలు వదిలి నేపాల్ పారిపోయాడా లేదంటే ఎక్కడ తలదాచుకున్నాడన్న విషయం మాత్రం నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయి. ఇప్పుడు లక్మా హిడ్మాకి అనుచరుడుగా ఉన్న హిడ్మాకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం నిఘా వర్గాలకు చేరవేయలేకపోయాడు. నగేష్, తెలంగాణ రాష్ట్ర కమిటీ హిడ్మాను రక్షిస్తున్నాయి అంటూ కూడా లక్ము చెప్పారు. మరి ఈ స్టేట్మెంట్ మనం ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఆ అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే నిఘా వర్గాలు కనుక లక్మా చెప్పిన వివరాల ప్రకారం ఆల్రెడీ చాలా ప్రాంతాలకు వెళ్ళి ఉంటాయి. ఎందుకంటే లక్మా హిడ్మా ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడ ఏ ప్రాంతాల్లో తలదాచుకొని ఉన్నాడు, ఎక్కడ కూడా తన స్థావరాలేంటి, ఆయుధాలు ఎక్కడ పెట్టేవాడు, ఎక్కడికి తిరిగేవాడు అన్న ప్రాంతాలన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు జల్లెడ పట్టే ఉంటారు. మరి హిడ్మాను ఎందుకు పట్టుకోలేకపోయారన్న క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్పచ్చు మనం. ఎందుకంటే లక్మా సొంత అనుచరుడు హిడ్మాతో ఉన్న అప్పుడు ఖచ్చితంగా హిడ్మాని ఎన్కౌంటర్ పేరిట చంపించాలి, లేదంటే హిడ్మాని కూడా మార్పు తీసుకొచ్చే విధంగా ఏ మల్లోజుల వేణుగోపాలో లేదంటే ఇప్పుడు నిన్న లొంగిపోయిన ఆశన్న లాంటి ద్వారా కూడా లొంగుబాటుకు తీసుకురావచ్చు. ఎందుకంటే హిడ్మా అనేది బిగ్ టార్గెట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో కూడా హిడ్మాని పట్టుకుంటే రివార్డు పోలీసులకు వస్తుంది, ప్రభుత్వాలు కూడా గొప్పగా చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి నేషనల్లో బీజేపీ ఉండి ఇక్కడ పొసగడం లేదని చెప్పి కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల కూడా హిడ్మాని పట్టుకుంటలేరన్న సమాచారాన్ని కూడా చెప్తున్నాయి. కానీ ఏది ఏమైనా ఎవరిదైనా కూడా నక్సలైట్లను టార్గెట్ చేయడమే ప్రతి ప్రభుత్వం పని. ఖచ్చితంగా నక్సలైట్లను ఏదో విధంగా లొంగుబాటుకు తీసుకురావడం కూడా ప్రభుత్వాల పని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సుజాతక్క కానీ మిగతా కొంతమంది కేంద్రానికి సంబంధించిన చాలామంది నాయకులు హైదరాబాద్లో డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు, అలాగే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ముందు కూడా లొంగిపోయారు. ఈ క్రమంలో లొంగుబాటుకు తీసుకొచ్చిన ప్రభుత్వాలకు ఖచ్చితంగా పేరు వస్తుంది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా అంటే డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయాడు, సుధీర్ బాబు ముందు లొంగిపోయాడు అన్న పేర్లు కూడా వస్తాయి. కానీ హిడ్మా ఎక్కడున్న విషయం ఎవరికీ తెలియదు. కాబట్టి లక్మా చెప్తున్న వివరాల ప్రకారం హిడ్మాను పట్టుకోలేమన్నది కూడా ఖచ్చితంగా అర్థమవుతోంది. హిడ్మా ఇప్పటికైతే లాస్ట్ ఏప్రిల్ నుంచి మొదలుకుంటే ఇప్పటి అక్టోబర్ వరకు కూడా దాదాపుగా 6 నెలల సమయం గడిచింది. హిడ్మాకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ హిడ్మా కూడా బయట ప్రాంతాలకు బయట వ్యక్తులకు ఏ చిన్న స్టేట్మెంట్ కూడా బయటకు చెప్పలేదు. మరి హిడ్మా ఎక్కడున్నాడు, ఎవరి కనుసన్నల్లో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడా లేదంటే పక్క దేశానికి పారిపోయాడన్న మాత్రం క్వశ్చన్ మాత్రం ప్రశ్నగానే మిగిలింది. మరి హిడ్మాని పట్టుకునే దిశగా భద్రతా బలగాలు ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక
కరుడుగట్టిన మావోయిస్టు హిడ్మా కోసం పోలీసుల వేట అయితే కొనసాగుతోంది. కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వచ్చినట్లుగా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అటు లక్ము చెప్పిన వివరాల ప్రకారం అటు తెలంగాణ వైపు హిడ్మా వెళ్లిపోయారు అంటూ కూడా ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ కోణంలో కూడా భద్రతా బలగాలైతే నిఘానైతే ఏర్పాటు చేశాయి. అదేవిధంగా హిడ్మా కోసం వెతుకులాటను ప్రారంభించాయి.